నమస్తే, నేను మీ గురటిపాటి ప్రేమ్ కుమార్. మా కానిస్టేబుల్ కొడుకు డిప్యూటీ సీఎం గారు అధికారులు రాకముందు ఆయన చెప్పిన డైలాగ్ ఒకసారి విందాం. అధికారులు రాకముందు తుఫాన్తో పోట్లాడతాడంట, వరదకి ఎదురెళ్తాడంట. అధికారం వచ్చినాక మా అన్నయ్య మాటలు అది కూడా విందాం. ఒకసారి అందరినీ మీద పట్టడం, దానివల్ల అధికార యంత్రాంగానికి ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు ఆయన వస్తే ప్రజలందరూ మీద పడతారంట, సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులను రావద్దన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నారు. అధికారులు రాకముందేమో నేను తుఫాన్తో పోట్లాడతా, వరదలకు ఎదురెళ్తా అని చెప్పాడు. అధికారం వచ్చినాక ఈ మాయ మాట చెబుతా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పార్టీ అధికారులు రావడానికి పిచ్చి మాటలు, సోది మాటలు, పనికిమాల మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మాయ చేసి అధికారంలో వచ్చినాక ఈ రోజు ఈ మాటలు చెబుతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. 2029లో తగిన గుణపాఠం చెబుతారు. తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.